హలో! అందరూ ఎలా ఉన్నారు? సన్‌సెట్ చాలా బావుంది కదా! కానీ ఈరోజు వ్యూస్ నుంచి కొంచెం షిఫ్ట్ చేసి కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అలానే వాళ్ళ చెస్ అండ్ మ్యూజిక్ కూడా ఇక్కడ అసలు ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. దాని మా గగ మమ గగ సగ స మేము ఇక్కడికి మూవ్ అయ్యి 2.5 ఇయర్స్ అయింది. ఇక్కడికే ఎందుకు మూవ్ అవ్వాలనుకున్నాము, వై హియర్ అన్న దానికి నేను మళ్ళీ డీటెయిల్డ్‌గా మాట్లాడతాను. బికాస్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ వై వి మేడ్ దట్ డెసిషన్. అండ్ ఇక్కడికి మూవ్ అవుతాము అని అనుకున్నప్పుడు మా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే కిడ్స్ అకాడమిక్స్ ఎలా, వాళ్ళ ఓవరాల్ డెవలప్‌మెంట్ ఎలా, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రక్చర్డ్ సిలబస్ ఉంది. ఆ స్కూల్ ఎలా ఉంది అనేది మాకు తెలుసు. అండ్ చెస్ కూడా అంతే. ఓవర్ ద బోర్డ్ టోర్నమెంట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఇక్కడ ఎలా ఉంటుంది? సో, ప్రతీదీ మాకు క్వెషన్ మార్కే. కనుక్కున్నాం చాలా మందినే. బట్ మనం కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చి మనం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎంతైనా చాలా తేడా ఉంటుంది గదా! సో, ఆ క్వెషన్స్ అన్నీ ఉండున్నాయి మాకు మైండ్‌లో. కానీ ఇవన్నీ ఉన్నా కూడా వై వి మేడ్ ద డెసిషన్ టు మూవ్ హియర్ అంటే మేమిక్కడికి మూవ్ అయ్యే టైంకి సియారా ఇంకా సెకండ్ గ్రేడ్‌లోనే ఉంది. అండ్ శాస్త అయితే స్కూల్ స్టార్ట్ చేయలేదు. సో, మాకేమనిపించిందంటే పిల్లలు చాలా చిన్నవాళ్ళు కదా! దిస్ ఈస్ ద రైట్ టైమ్. మనం ట్రై చేయాలి అని అనుకుంటే. ఎందుకంటే ఒక 1, 2 ఇయర్స్ చూద్దాము. ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఆల్ ఆల్ గుడ్. లేకపోతే గనక విల్ గో బ్యాక్. ఆప్షన్ మాకెప్పుడూ ఓపెన్ ఉండింది. వెన్ ద టైమింగ్ ఈస్ రైట్ వి కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ హియర్ అని ముందరే అనుకున్నాము. ఇప్పుడు ఈ 2.5 ఇయర్స్ తర్వాత నా పర్సనల్ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళ గ్రోత్ అండ్ ఓవరాల్ డెవలప్‌మెంట్ మీద అనేది మాట్లాడతామనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ ఒక పేరెంట్‌గా నా అప్రోచ్‌లో ఏమైనా మార్పొచ్చిందా? వస్తే హౌ డిడ్ ఇట్ షిఫ్ట్ అలాంగ్ ద వే అని కూడా ఈ వీడియోలో షేర్ చేద్దామనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్టిక్ డైరీస్. నా ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళకి నా పేరు శ్వేత. మేము ఒక రూరల్ మౌంటైన్ కమ్యూనిటీలో ఉంటాము. ఈ ఛానల్‌లో ఐ వాంట్ టు షేర్ అబౌట్ అవర్ లైఫ్ ఇన్ ద మౌంటైన్స్ అండ్ అవర్ ట్రావెల్ స్టోరీ. సియారా ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్‌కెళ్తోంది. అండ్ శాస్త ఏమో థర్డ్ గ్రేడ్‌కెళ్తోంది. శాస్త యాక్చువల్‌గా సెకండ్ గ్రేడ్‌లో ఉండాలి. కానీ లాస్ట్ ఇయర్ తను ఫస్ట్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు తను ఫస్ట్ గ్రేడ్ సిలబస్ చేస్తుందని చెప్పి వాళ్ళ టీచర్ తనకి సెకండ్ గ్రేడ్ సిలబస్ టీచ్ చేశారు. సో, తను ఎవాల్యుయేషన్‌లో గూడా చేసిందని తనని థర్డ్ గ్రేడ్‌కి ప్రమోట్ చేశారు. వీళ్ళ స్కూల్ చిన్నది కదా! టీచర్ టు స్టూడెంట్ రేషియో చాలా తక్కువుంది. అండ్ టీచర్ గూడా మంచిగా పర్సనలైజ్డ్ అటెన్షన్ తీసుకుంటారు కిడ్స్ అందరి మీద. అండ్ ఎవరైనా వాళ్ళు కరెంట్ గ్రేడ్ స్టఫ్ చేస్తున్నారు అంటే, వాళ్ళకి నెక్స్ట్ గ్రేడ్ స్టఫ్ ఆల్రెడీ టీచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్స్ సంథింగ్ ఐ హావెంట్ ఎక్స్‌పెక్టెడ్. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఈస్ వాళ్ళు కమ్యూనికేషన్ డిలే అస్సలు ఉండదు. పేరెంట్ టీచర్ మీటింగ్ దాకా వెయిట్ చేద్దాంలే, అప్పుడు చెప్తాము ఏం చేస్తున్నారు ఏంటి అని అస్సలు వెయిట్ చేయరు. వాళ్ళు ఏదైనా కాన్సెప్ట్స్‌లో స్ట్రగుల్ అవుతుంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మీరు ఇంట్లో వాళ్ళతో వర్క్ చేయండి అని చెప్తారు. అండ్ ఆర్ లేకపోతే వీళ్ళు ఈ గ్రేడ్ స్టఫ్ చేస్తున్నారు. వాళ్ళకి నెక్స్ట్ గ్రేడ్ టీచ్ చేయమా అని అడుగుతారు. శాస్తకి అలానే అడిగారు వాళ్ళ టీచర్. ఈమెయిల్ పంపించారు. అసలు మా కమ్యూనికేషన్ కోసము, మా ఈమెయిల్ కోసం అస్సలు వెయిట్ చేయలేదు. ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. సో, నాకప్పుడు ఏమనిపించింది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద స్కూల్. అంటే స్కూల్ చిన్నదా, పెద్దదా అని కాదు. ఆ టీచర్‌కి ఆ ఇంటెంట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంటు అని చెప్పి. దట్స్ వాట్ మ్యాటర్స్ అని చెప్పి. మంచిగా అనిపించింది నాకు. అండ్ వాళ్ళు క్లాస్‌లో చేసిన వర్క్ అంతా టీచర్స్ ఇంటికి పంపిస్తారు. సో, ఈవినింగ్ వాళ్ళతో కూర్చొని ఈరోజు ఏం నేర్చుకున్నారు, ఆ కాన్సెప్ట్స్ అవన్నీ డిస్కస్ చేస్తాము. అండ్ దాంతో పాటు ఏంటంటే వాళ్ళు ఆన్‌లైన్ మ్యాథ్ క్లాస్ కూడా అటెండ్ అవుతారు. అదెలా ఉంటుందంటే వారానికి ఒక రోజు లైవ్ క్లాస్ ఉంటుంది. మిగతా 6 డేస్ ఏంటంటే వాళ్ళు వర్క్ ఇస్తారు. అది రోజు వాళ్ళు చేసిన తర్వాత పేరెంట్స్ కరెక్షన్ చేయాలి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళతో డిస్కస్ చేసి కరెక్షన్ చేస్తాము. వాళ్ళ చేత ఫిక్స్ చేయిస్తాము. అలా కాకుండా వాళ్ళకసలు కాన్సెప్టే అర్థం కాలేదు అని అనిపిస్తే మేమేం చేస్తామంటే టీచర్‌కి ఈమెయిల్ చేసి నెక్స్ట్ క్లాస్‌లో రిపీట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్తాం. వాళ్ళకి ముందరే హెడ్స్ అప్ ఇస్తాము. ఇప్పుడేంటంటే ఇది వాళ్ళకొక సాలిడ్ డైలీ రొటీన్ లాగా మారిపోయింది. మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఈ వర్క్ ఫినిష్ చేసుకొని మాకు కరెక్షన్‌కి పెట్టేస్తారు. ఆన్‌లైన్ మ్యాథ్ క్లాస్ కాకుండా మేము ఈ బ్రెయిన్ క్వెస్ట్ అనే బుక్ ఉంది కదా! ఇది దీని మీద వర్క్ చేస్తాము పిల్లలతో. ఇది నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రాండమ్‌గా టార్గెట్ అనే స్టోర్‌లో కనిపించింది $10కి. తీసుకొని వాడాము ఫస్ట్ సియారాకి. మాకైతే చాలా నచ్చింది. దీంట్లో లాంగ్వేజ్ అండ్ ఆర్ట్స్, రీడింగ్, రైటింగ్, మ్యాథ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ అన్నీ ఉంటాయి.
సో, ఇంకా అప్పటినుంచి ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం ఈ బుక్కు. అండ్ ఇయర్ స్టార్టింగ్‌లో తీసుకుంటాము. తీసుకొని ఇంకా ఇద్దరితో వర్క్ చేస్తూ ఉంటాము. సో, ఏం చేస్తామంటే తీసుకొని వాళ్ళకి కొత్త కాన్సెప్ట్స్ అవన్నీ నేర్పిస్తాము. నేర్పించి ఎవ్రీడే 3 పేజెస్ చేస్తామనమాట. ఆ 3 పేజెస్ కూడా ఎలా చేస్తామంటే, ఇవాళ లాంగ్వేజ్ అండ్ ఆర్ట్స్ చేశామనుకోండి, రేపు రీడింగ్, ఎల్లుండి రైటింగ్ అలా చేస్తామనమాట. అలా మారుస్తూ వస్తాం. సో, వాళ్ళకి మార్పుగా ఉంటుంది. వాళ్ళు అన్ని యాస్పెక్ట్స్ నేర్చుకుంటారు అని చెప్పి. అకాడమిక్స్‌తో పాటు చెస్ అండ్ మ్యూజిక్ కూడా వీళ్ళ డైలీ రొటీన్‌లో ఒక పార్టే. వీళ్ళిద్దరూ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ చెస్ అండ్ మ్యూజిక్. శాస్త్రి ఇప్పుడే స్టార్ట్ చేసింది చెస్, మ్యూజిక్ 2. సియారా మాత్రం సీరియస్‌గా ఒక 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది. వీళ్ళిద్దరూ వీక్లీ ఆన్‌లైన్ ఒక క్లాస్ తీసుకుంటారు. అండ్ మిగతా రోజులంతా ఇదిగో లీచెస్ అని ఉంది కదా! ఇక్కడ గేమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనేది ఫ్రీ. ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆడేసేయొచ్చు. నాకు దీంట్లో నచ్చేదేంటి అంటే, మన రేటింగ్ ప్రకారమే అపోనెంట్‌ని కూడా పిక్ చేస్తుంది. సో, గేమ్ అనేది కాంపిటీటివ్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ కనిపిస్తున్నాయి కదా! వీళ్ళేంటంటే 15+10 ర్యాపిడ్ ఆడతారనమాట. అంటే 15 మినిట్స్ అండ్ ప్రతి మూవ్‌కి 10 సెకండ్స్ ఇంక్రిమెంట్. సియారా చాలా బా ఆడుతుంది. తనిప్పుడు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉంది. ఇదిగో ఇది తన రేటింగ్ ఆల్మోస్ట్ 1700లో ఉంది. మేము వాళ్ళకొకటే చెప్తాము. మీరు ఏ క్లాస్ అయినా సరే అటెండ్ అయినంత మాత్రాన సరిపోదు. అది చెస్ అయినా సరే, మ్యాథ్ అయినా సరే, మీరు వాళ్ళు చెప్పింది ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళిచ్చిన వర్క్ ఫినిష్ చేయాలి. నెక్స్ట్ క్లాస్‌కి కూడా డిసిప్లిన్డ్‌గా ఎవ్రీ సింగిల్ క్లాస్ అటెండ్ అవ్వాలి. అన్‌లెస్ యూ హావ్ ఎ వాలిడ్ రీజన్ ప్రతి క్లాస్ అటెండ్ అవ్వాలి అని చెప్పి చెప్తాము. వాళ్ళు యాస్ పార్ట్ ఆఫ్ దేర్ డైలీ షెడ్యూల్ 3 గేమ్స్ ఆఫ్ చెస్, 3 పెయిర్స్ ఆఫ్ చెస్ పజిల్స్ చేస్తారు. మేము సిటీలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉండేవి. ఓవర్ ద బోర్డ్ టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి. కానీ ఇప్పుడేంటంటే ఎక్కడ టోర్నమెంట్స్ జరిగినా తీసుకెళ్తాం. కానీ ఈ టోర్నమెంట్స్ మధ్యలో వాళ్ళకి ఇంకా ఎక్స్‌పోజర్ రావాలని చెప్పి మేమే చిన్న చిన్న కాంపిటీషన్స్ ఇక్కడే కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాము. వీళ్ళ స్కూల్లో పిల్లలు, చుట్టుపక్కల పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్ రైట్. మన పిల్లలతో పాటు ఆ పిల్లలకి కూడా మంచిగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ, కాంపిటీషన్స్ కానీ యూజ్‌ఫుల్ అయితే దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. మ్యూజిక్ విషయానికొస్తే, మా ఇంట్లో మ్యూజిక్ సిట్యుయేషన్‌కి, ప్లేస్‌కి అసలు సంబంధం ఉండదు. ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి అలా వింటూనే వస్తూనే ఉన్నారు. అసలు బేబీస్‌గా ఉన్నప్పటి నుంచి. అలా అలా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ మేము చెస్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే ఏది ట్రై చేద్దాము అనుకోని ట్రై చేసినవే దే పిక్డ్ ఇట్ అప్. వాళ్ళకి కంటిన్యూ చెయ్యాలి అని అనిపించింది. వాళ్ళే సొంతంగా ఇంట్రెస్ట్‌తో కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ కూడా అంతే 2 ఇయర్స్ అయింది. సియారా స్టార్ట్ చేసి ఇప్పుడు వర్ణాల్లోకొచ్చింది. అండ్ శాస్త షీ ఆల్రెడీ హాస్ హర్ సిస్టర్ కదా! సో, వాళ్ళ అక్కని చూసి తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను నేర్చుకుంటానంది. తను 1 మంత్ అయింది అంతే స్టార్ట్ చేసి. అండ్ శాస్త పాడేటప్పుడు సియారా తనకి కంపెనీ ఇస్తుందనమాట. అండ్ సియారా ఏంటంటే సంపద వాళ్ళు కండక్ట్ చేసిన లెవెల్ 1 సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయింది. కర్ణాటిక్ మ్యూజిక్ వోకల్‌లో. సో, సంపద వాళ్ళేంటి అంటే వాళ్ళు సిలికాన్ ఆంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ అనమాట. వాళ్ళు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీతో టై అప్ అయి ఉన్నారు. వాళ్ళకి మంచిగా స్ట్రక్చర్డ్ సిలబస్ ఉంటుంది. లెవెల్ 1కి ఇంత, లెవెల్ 2కి ఇంత అని చెప్పి. సో, థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఉంటాయి. మనము డబ్బులు కట్టిన తర్వాత ఫస్టు మనకి బుక్‌లో పంపిస్తారు. థియరీకి ఏంటి సిలబస్, ప్రాక్టికల్‌కి ఏంటి సిలబస్ అని చెప్పి. సో, మామూలుగా అయితే ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళి రాయాలి థియరీ ఎగ్జామ్. కానీ మనం రిమోట్ అంటే వాళ్ళు ఆన్‌లైన్ ఆప్షన్ ఇస్తారు. ప్రాక్టికల్‌కొచ్చేసి మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు జూమ్ లింక్ పంపిస్తారు. 25 మినిట్స్ పట్టింది సియారాకి ప్రాక్టికల్ ఎగ్జామ్. అండ్ పాడాలి మనం అది ప్రాక్టికల్ ఎగ్జామ్. అండ్ యాహ్! సో, తను లెవెల్ 1 ఫినిష్ చేసుకుంది అలా. అడిగాను లెవెల్ 2 రాస్తావా నెక్స్ట్ ఇయరు అంటే, లేదు నేను బ్రేక్ తీసుకుంటాను. 2028లో రాస్తాను లెవెల్ 2 అంది. ఓకే అని చెప్పాము. శాస్తానేమో నాకిప్పుడు ఏమీ అట్లా ఎగ్జామ్స్ ఏమీ రాయాలని లేదు. నేను జస్ట్ నేర్చుకుంటాను అంది. ఇట్స్ టోటల్లీ ఫైన్. ఇక్కడికొచ్చినప్పుడు ఎక్సైట్‌మెంట్ ఎంతుండిందో, భయం గూడా అంతే ఉండింది. థాట్ హాస్ నౌ టర్న్ ఇంటూ గ్రాటిట్యూడ్. వి ఆర్ వెరీ హ్యాపీ థట్ వి మేడ్ దిస్ డెసిషన్. మేము అక్కడ సిటీలో ఉన్నప్పుడు అలా ఉండేది కాదు.
ఎప్పుడూ పరిగెత్తటమే, ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్ అని, ఇదని లేకపోతే ట్రాఫిక్‌లో చాలా టైం స్పెండ్ చేయడం గానీ, లేకపోతే వీళ్ళది డే కేర్ అయిపోతుంది, పికప్ చేసుకోవాలి. ఆల్వేస్ ఇన్ దట్ మెకానికల్ రన్నింగ్ మోడ్. ఇప్పుడు పనులేవా అంటే చాలా ఉన్నాయి. ఐల్ బి వెరీ హానెస్ట్ విత్ యూ. ఎందుకంటే ఇక్కడ మేమే చేసుకోవాలి. సో, ఇక్కడ ఐ హావ్ టేకెన్ అప్ న్యూ థింగ్స్. నా వర్క్ నాకుంది. ఎయిర్‌బిఎన్‌బి స్టఫ్ ఉంది. కానీ ఏంటి అంటే మారింది నా మైండ్‌సెట్. ఐ థింక్ ఒక నిమిషం ఆగి ఆలోచిస్తాను. ఈజ్ ఇట్ అన్ ఎమర్జెన్సీ? నో. దెన్ థింగ్స్ కెన్ వెయిట్. సో, అందుకని నేనిప్పుడు ఐ నో మై ప్రయారిటీస్. సో, దాని గురించి కంగారు పడిపోయి అలా అంతా చేయను. ఐయామ్ పీస్‌ఫుల్ నౌ. ఐయామ్ ప్లెజెంట్ నౌ. అండ్ పిల్లలతో బాగా టైమ్ స్పెండ్ చేస్తాను. అండ్ ఇదొక పాయింట్ ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్. సిటీలో ఉన్నామా, టౌన్‌లో ఉన్నామా, విలేజ్‌లో ఉన్నామా ఇట్ డజంట్ మ్యాటర్. పిల్లలతో స్పెండ్ చేయాల్సిన టైం అనేది మారకూడదు. అండ్ ఇట్స్ నాట్ థాట్ ఈ సిటీలో ఉన్నప్పుడు నాకు పిల్లలతో టైమ్ స్పెండ్ అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ థాట్ వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. సాయంత్రం డే కేర్ నుంచి వచ్చేసరికి 6 అయ్యేది. నాది ఆఫీస్ పని అయిపోయేసరికి రాత్రి అయ్యేది. వి ఆర్ ఆల్వేస్ బిజీ. ఆ కంఫర్ట్స్ ఉండేవి. బట్ దేర్ వాస్ నో టైమ్. ఇప్పుడు అదుంది. నౌ ఐయామ్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. నేను కూర్చొని వాళ్ళని చదివిస్తాను. అండ్ మా హస్బెండ్ గూడా అంతే. వి టేక్ టర్న్స్. ఒకళ్ళని చదివిస్తుంటే ఇంకొకళ్ళని చదివిస్తాము. అండ్ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాము. వాళ్ళతో బోర్డ్ గేమ్స్ ఆడతాము. వి స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. అండ్ వాళ్ళకి బుక్స్ చదువుతాము. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకుంటాము. అండ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, ఇఫ్ వి థింక్ థాట్ వి ట్రై టు కోర్స్ కరెక్ట్ దెమ్. I'm really very happy. The things that I was not able to do before, I'm able to do it now. And I've always wanted to do these things, but it's so unfortunate that I haven't done it before. And ఇప్పటికైనా చేయగలుగుతున్నందుకు I'm so happy. అండ్ సేమ్ థింగ్ చెస్ కూడా అంతే గదా! నేనెప్పుడు అనుకోలేదు ఆపర్చునిటీస్ లేవు అని అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు మేమే ఆర్గనైజ్ చేయడము, చిన్న కాంపిటీషన్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేయడమే కాకుండా వేరే పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడము, వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడము కొంతమందికి చూసినప్పుడు ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్. I cannot explain. So that is my overall feeling here. Simple life, yet very beautiful life. That's all for this video. మీ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఉంటాను. బాయ్.